ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరింత అభివృద్ధి, రాజమండ్రి నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఎంపీ భరత్రామ్ అన్నారు. రాజమండ్రి 3వ వార్డులో ఎంపీ భరత్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరింత అభివృద్ధి, రాజమండ్రి నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఎంపీ భరత్రామ్ అన్నారు. రాజమండ్రి 3వ వార్డులో ఎంపీ భరత్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నగరాన్ని అభివృద్ధి చేశా, ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్కాని భరత్రామ్ అన్నారు. సోమవారం సాయంత్రం నగరంలోని 3వ వార్డు రచ్చబండ వద్ద నుండి గడప గడపకు ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగనన్న సంక్షేమ పాలనతో నిరుపేదల జీవన ప్రమాణాలు మెరుగుపరిచారని, అటువంటి జననేత జగనన్న మరోసారి సీఎంగా వస్తేనే పేదల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుతుందని అన్నారు. రాజమండ్రి ఎంపీగా నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశారని, అయితే ఇది కేవలం ట్రైలర్ మాత్రమే అన్నారు. అదే ఎమ్మెల్యేగా గెలిపిస్తే రాజమండ్రి నగరానికి గత వైభవం తీసుకొస్తానని చెప్పారు. అన్ని విధాలా అభివృద్ధి చేసి ప్రపంచ పటంలో మన నగరాన్ని విశ్వనగరంగా గుర్తింపు వచ్చేలా చేస్తానన్నారు. ఎంపీగా రాజమండ్రిని శోభాయమానంగా తీర్చిదిద్దడానికి ఎంత కష్టపడ్డానో మీరు స్వయంగా చూశారు. అదేవిధంగా మీ మధ్యనే మీతోనే ఉంటూ మీ ఇంటి పెద్ద కొడుకునే నగరాన్ని అభివృద్ధి చేస్తా అన్నారు. మీ కష్టాలలో పాలు పంచుకుంటా, ఏ పండుగ వచ్చినా మీతోనే అన్నారు. రాజమండ్రిని అభివృద్ధి చేశానని మీకు మనస్ఫూర్తిగా అనిపిస్తేనే ఓటు వేయండి, లేదంటే వద్దన్నారు. ప్రతి ఒక్కరూ ఎంతో అద్భుతంగా రాజమండ్రి నగరాన్ని తీర్చిదిద్దారని, మీకే ఓటు వేస్తామని భరత్కు ఈ సందర్భంగా మాటిచ్చారు. ఎంతో మంది పాలకులు వచ్చి వెళ్లారు, కానీ మీకులా జనంతోనే నిరంతరం ఉంటూ నగరాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దిన నాయకుడు కనబడలేదన్నారు. ఎంపీ భరత్గా 100% మార్కులు పొందారని, ఎమ్మెల్యేగా కూడా అంతకంటే ఎక్కువ మార్కులు పొందాలని ఆశీర్వదించారు. పలు ఇళ్ల వద్ద ఎంపీకి పూలవర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టారు.
కోసం జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్, జనం కోరిన జగన్ ఇచ్చిన ఎజెండా వైఎస్ఆర్. కదలిరా కలసిరా ఉరికిరా, కదలిరా కలసిరా ఉరికిరా, అగ్నిగంగా తరంగాలుగా పొంగిరా ఉప్పొంగిరా, మింగి మబ్బుకు పురుడు పోసిన ఉరుము వైరా మెరుపు వైరా, దగా పడ్డ పేద బిడ్డ ఎత్తరా గొంతెత్తరా, గాయపడ్డ ఆడబిడ్డ శక్తివై దండెత్తిరా. రాజమండ్రిని ఇంత అందంగా అభివృద్ధి చేసినటువంటి భరత్ గారు ఈ విధంగా మా దగ్గరకు వచ్చి ఓట్లు అడగడం అనేది చాలా ఆశ్చర్యంగా వేస్తుందండి. ఎందుకంటే మా సొంతంగా మా మనస్ఫూర్తిగా ఆయనకు ఓటేసి ఎంతమంది అయితే దీన్ని అనుభవిస్తున్నారో, రాజమండ్రి యొక్క అందచందాలను అనుభవిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఓటు వేసి మన రాజమండ్రిని ఇంకా అభివృద్ధి పదంలో నడిపించవలసిందిగా భరత్ గారికి మరీ మరీ కోరుకొని ప్రార్థిస్తున్నానండి. థ్యాంక్ యూ. పేదవాని కడుపు నింపే అన్నమే కానుక, అన్నదాత పొలము నిండా నీళ్ళ పరవళ్ళే ఇక, గుండెలోన గూడులోన చీకటుండరాదిక, బతుకు నిండా ఉచిత వెలుగులు ఇచ్చుటే. అభివృద్ధి నిరంతరాయంగా కొనసాగాలని ఎంపీ భరత్రాం పేర్కొన్నారు. బ్రేక్ పడితే తిరోగమనమే అవుతుందన్నారు. ఆయన ఈ విషయంపై ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని 41, 14 వార్డుల్లో గడప గడపకు ఎంపీ భరత్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి నిరంతరాయంగా కొనసాగాలని ఎంపీ భరత్రాం పేర్కొన్నారు. బ్రేక్ పడితే తిరోగమనమే అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని 41, 14 వార్డులలో గడప గడపకు ఎంపీ భరత్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాజమండ్రి అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోందని, నిరంతరాయంగా అభివృద్ధి కొనసాగాలని రాజమండ్రి ఎంపీ, సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్కాని భరత్రాం ఆకాంక్షించారు. మంగళవారం నగరంలోని 41, 14 వార్డుల్లో గడప గడపకు కార్యక్రమాన్ని ఎంపీ భరత్ నిర్వహించారు. ఆ వార్డుల్లోని పార్టీ నేతలు, ఇన్ఛార్జీలు, వార్డు పెద్దలు, యువతతో కలిసి ఆయన ఇంటింటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు. మహిళలు హారతులతో ఎంపీకి స్వాగతం పలికారు. విజయ తిలకం దిద్ది విజయోస్తు అంటూ ఆశీర్వదించారు. వృద్ధుల వద్దకు ఎంపీ వెళ్లి వారి పాదాలకు వినయంగా నమస్కరించి దీవెనలు తీసుకున్నారు. పెన్షన్ అందుతోందా, మందులు సక్రమంగా వేసుకుంటున్నారా లేదా అని ప్రశ్నించారు. మీ కొడుకు జగనన్న సీఎంగా ఉన్నంతకాలం మీకు లోటు రాదన్నారు. కంటి రెప్పలా మిమ్మల్ని కాపాడుకుంటారని, మనోధైర్యంతో ఉండాలని సముదాయించారు. భరత్ ఆప్యాయంగా పలకరించేసరికి ఆ వృద్ధులు ఆనంద బాష్పాలు రాల్చారు. మా కడుపున పుట్టిన బిడ్డలు కూడా ఈ విధంగా క్షేమ సమాచారాలు అడగడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. ప్రతి నెల ఏదో సమయంలో భరత్ ఇలా మా ఇంటికి వచ్చి మనమడి మాదిరిగా ఆప్యాయంగా పలకరిస్తాడని, అందుకే ఆయనంటే వల్లమాల ప్రేమ అని, కలకాలం ఆయురారోగ్యాలతో రాజకీయ ఉన్నత పదవుల్లో ఉండాలని ఆ వృద్ధ దంపతులు ఆశీర్వదించారు. నగరంలో ఎంపీగా చేసిన అభివృద్ధి పనులను వార్డు ప్రజలకు ఎంపీ వివరించారు. చేసిన అభివృద్ధి పనుల వివరాలను తెలియజేస్తూ ఫోటోలతో సహా ముద్రించిన కరపత్రాలను ఎంపీ భరత్ స్వయంగా అందజేసి మద్దతు కోరారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రాజమండ్రి నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తానని, విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్నదే నా ప్రధాన సంకల్పం అన్నారు. నేను చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయమని కోరారు. అభివృద్ధి నిరంతరాయంగా కొనసాగాలి, మీ అందరి ఆశీస్సులు, మద్దతు ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించాల్సిందిగా భరత్ కోరారు. గత ఎన్నికలలో మాదిరిగా మోసపోయి సిటీ ఎమ్మెల్యే ఎన్నికలలో పొరపాటు చేస్తే అభివృద్ధి తిరోగమన దిశగా పయనిస్తుందన్నారు.
ఓటును సద్వినియోగం చేసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించి అభివృద్ధికి ఓటు వేయమని ఎంపీ భరత్ కోరారు. అంతా బాగుంటారు కదా, ఊరంతా బాగా చేసి పెట్టమా లేదా? ఊరంతా బాగా చేసి పెట్టామా? మీకు ప్రధానమైన ప్రాబ్లమ్స్ ఈ లోదరగిరిలో ఆ రోడ్డు ఒకటి చెప్పారు, ఈ అడ్డ రోడ్డు ఒకటి చెప్పారు, మంచినీళ్ళు ప్రాబ్లం ఒకటి చెప్పారు. ఈ 3 ప్రాబ్లమ్స్ చెప్పారు. నాకు చూసారా బ్రెయిన్లో గుర్తుండిపోయింది. ఇవన్నీ చేయిస్తాం. మంచినీళ్ళు ప్రాబ్లం లేకుండా మొత్తం అంతా చేయిస్తాము. డ్రైనేజ్ ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడ పెట్టిస్తాం. ఇది కాకుండా 2 రోడ్లు చేయించేస్తాం. పేదోళ్ళందరికీ ఇవ్వాలని జగన్ గారు ఇప్పటిదాకా రాజమండ్రిలో జగనన్న పత్రాలతో పాటు ఇచ్చిన పట్టాలు అయితే కానీ, వెలుగు బంధులు ఇచ్చిన అయితే కానీ 41,000 మందికి ఇచ్చారు. ఇంట్లోకి వచ్చేసిన వెంటనే, ఇక్కడ ఎమ్మెల్యే అయిన వెంటనే ఆ స్థలాలు మీకు ఎక్కడైతే బూరుగుగూడ లేదా కానవరమా, కాపవరమా, పల్లకడియమా ఎక్కడైతే ఇచ్చారో అవన్నీ శుభ్రాలు చేయించి 90 రోజుల్లో మీకు హ్యాండ్ ఓవర్ చేయించేసి అక్కడ మీకు మార్కింగ్ వేసేసి మీకు ఇల్లు కూడా స్టార్ట్ చేయిస్తాం. ఎవరికైతే పట్టాలు వచ్చినాయి, ఏది హామీ పత్రాలతో పాటు పట్టాలు ఇచ్చారు. సో ఇవన్నీ కూడా త్వరలో కంప్లీట్ చేస్తాను. ఊరంతా బాగు చేశాను లేదా? ఇది కాకుండా నెక్స్ట్ నేను చేసే కార్యక్రమం ఏంటంటే, ఇప్పుడు మన పిల్లలు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. సాఫ్ట్వేర్ కంపెనీలు కనీసం 4 కంపెనీలు తీసుకొస్తారు రాజమండ్రిలో. ఇది కాకుండా స్టీల్ ప్లాంట్ లాంటి ఇండస్ట్రీలు కనీసం ఒక 2 ఇండస్ట్రీలు రాజమండ్రి చుట్టుపక్కల పెడితే ఇక్కడ లోకల్గా ఉన్న పిల్లలకి ఉద్యోగాలు కల్పించవచ్చు అని అవి కూడా మనం చేసాము. రాబోయే 5 సంవత్సరాల్లో మీరు కూడా ఊహించలేరు, అలా తయారు చేసి చూపిస్తాం. సో మీరు అందరూ కూడా ఫ్యాన్ గుర్తుకి వేస్తేమ్మా నేను ఇంకా బాగా చేసి పెడతాను. నమ్మకం ఉందా లేదా? నా మీద ఆ ఇష్యూ కూడా ఉంది కదా, అది కూడా రిజాల్వ్ చేయండి. డంప్ యార్డ్ అక్కడ ఉండకూడదా? చేస్తాను. మా ఫ్యాన్ వరకు ఫ్యాన్
ఈరోజు రాజమహేంద్రవరంలో 41వ వార్డు 14వ వార్డు ఈ 2 వార్డులు కూడా ఉదయం నుంచి పర్యటన చేస్తూ ఉన్నాము. ప్రతి ఇంటింటికి కూడా గడప గడపకి టచ్ చేస్తున్నాము. మీకు జగనన్న వలన ఏమన్నా లబ్ధి చేకూరిందా లేదా? వాళ్ళందరూ చెప్తా ఉన్నారు, గడిచిన ఏ ప్రభుత్వాలు కూడా మాకు ఈ రకంగా ఇంటికి వచ్చి సంక్షేమ పథకాలు ఇచ్చిన సందర్భాలు లేవు. ఇది మొట్టమొదటిసారి. ఎందుకంటే మేము దగ్గరగా 30-40 సంవత్సరాల నుంచి ఎన్నో ప్రభుత్వాలను, ఎన్నో ముఖ్యమంత్రులను చూసాం, కానీ ఈ తరహా పరిపాలన అందించింది కేవలం జగనన్నే అని చెప్పి మరి అక్కా చెల్లెమ్మలు అందరూ చెప్తా ఉంటే నిజంగా చాలా ఆనందం అనిపిస్తూ ఉంది. అదే స్థాయిలో ఇవాళ రాజమహేంద్రవరం కూడా కొత్త వరవడి సృష్టించే విధంగా ఇవాళ అభివృద్ధిలో పరుగులు పరిగెట్టిస్తూ ఉన్నాం. ఇవాళ ప్రజలందరికీ కూడా విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ఇవాళ మనకి ఏది మంచి జరుగుతుంది? ప్రజలు కోరుకునే 2 కోరుకుంటారు. నాకు తెలిసి 2 కోరుకుంటారు. ఒకటి, ప్రభుత్వం వలన మనకి ఏమన్నా లబ్ధి చేకూరిందా లేదా, మా కుటుంబానికి ఏమన్నా లబ్ధి చేకూరిందా లేదా. జగనన్న వలన మరి అన్ని రకాలుగా కూడా లబ్ధి చేకూరింది. అదే రకంగా రెండోది, మన ఊరికి ఏమన్నా అభివృద్ధి చెందిందా లేదా అని కోరుకుంటారు. ఇవాళ జగనన్న ద్వారా ఇవాళ రాజమహేంద్రవరాన్ని అభివృద్ధిలో పరుగులు పరిగెట్టించాం. ఏదైతే ఈ బీజేపీ ప్రభుత్వం కానీ వీళ్ళందరూ చెప్తూ ఉంటారు డబుల్ ఇంజన్ సర్కార్ అని. డబుల్ ఇంజన్ సర్కార్కి రోల్ మోడల్ రాజమండ్రి. మీరు చూసుకోండి, సంక్షేమ పథకాలతో అద్భుతంగా ప్రజలకు అందించాం. అభివృద్ధిలో రాజమహేంద్రవరాన్ని శరవేగంగా ముందుకు తీసుకెళ్ళాం. అక్కడ పైన జగనన్న, ఇక్కడ మనమందరం కూడా కలిపి ఇవాళ ఊరిని బాగు చేసే కార్యక్రమం చేశాం. మరి ఇవాళ ఒక్కటే అంశము ప్రజలను మరొకసారి, నేను ప్రతిసారి చెప్తా ఉంటా, మరొకసారి గుర్తుకు చేస్తూ ఉన్నా. ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారి కుటుంబం 16 సంవత్సరాలు పదవుల్లో ఉండి రాజమండ్రికి ఏం చేశారని సూటిగా ప్రశ్నిస్తున్నా. మాటికి ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు సమాధానం చెప్పేదాకా మాటికి ప్రశ్నిస్తాం. లేని పక్షంలో చెప్పండి, అవును 16 సంవత్సరాలు మేమేం చేయలేకపోయాము, ఇప్పుడు మాకు అవకాశం ఉంటే 5 సంవత్సరాల్లో చేస్తామంటే అప్పుడు ప్రజలు ఆలోచన చేస్తారు. నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దాటివేత ధోరణిలో ఉంటే ప్రజలు కూడా హర్షించరు. 16 సంవత్సరాలు మీరు పదవుల్లో ఉండి ప్రజలకి సేవ చేయకుండా, ప్రజల్ని బాగు చేయకుండా, ఊరిని బాగు చేయకుండా, మాకు మేమే బాగుపడతాము, మా కుటుంబాలని మేమే డబ్బులు సంపాదించుకుంటామంటే రాజకీయాల్లో కుదరవు. ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. అదే కాకుండా తెలుగుదేశం కూడా గతంలో 2014లో ఒక మాజీ ఎంపీ గారు మురళీమోహన్ గారు, ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే గారు 10 సంవత్సరాలు రాజమండ్రికి ఏం చేశారు అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మీరు దానికి సమాధానం చెప్పాలా? 16 సంవత్సరాలు ఎమ్మెల్యే కుటుంబం రాజమండ్రికి ఏం చేశారు? 10 సంవత్సరాలు ఒక మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్యే 10 సంవత్సరాలు రాజమండ్రికి ఏం చేశారో సమాధానం చెప్పమని, ఇవాళ సమాధానం చెప్పిన తర్వాత మీరు ఓట్లు అడగడానికి నైతిక హక్కు ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ఇవాళ మేము చెప్పడానికి ఊరిలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చెప్తా ఉన్నాం. మరి మీరు కూడా ఏదైనా ఉంటే మీరు స్వీకరించి మీరు ముందరికి రండి. అంతే తప్పితే మాకు ఓట్లు వేయండి, మా తెలుగుదేశం పార్టీ కంచుకోట అంటే కుదరదు అనేది ప్రజలకు ఒక్కసారి గుర్తుకు చేస్తూ, మరి మీ అమూల్యమైన అతి పవిత్రమైన ఓటుని మరి నాకేమని కూడా నేను అడగట్లే. ఊరిలో అభివృద్ధి చెందితే ఆశీర్వదించండి, జగనన్న ద్వారా సంక్షేమ పథకాలు అందితే ఆశీర్వదించండి. మరి ప్రజలందరినీ కూడా విజ్ఞాపన చేస్తూ ఉన్నా. నిన్న నామినేషన్ పత్రాలు కూడా మరి దాఖలు చేశాము. మరి రాబోయే ఎలక్షన్స్లో మీ అతి పవిత్రమైన ఓటుని ఫ్యాన్ గుర్తుకు వేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. అంగన్వాడీకి వెళ్తున్నారా? అంగన్వాడీ బాగా పెడుతున్నారా? అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగితే ప్రతిపక్ష నేతలు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు తీవ్రంగా ఖండించారు. రాజమండ్రి నగర అభివృద్ధిపై తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని, అలాగే టీడీపీ వారు తమతో చర్చకు సిద్ధమా అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు సవాల్ విసిరారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తాము మాత్రమే నగరాన్ని ఎక్కువగా అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న తెదేపా వారు దీనిపై బహిరంగ చర్చకు రావాలని కోరారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు నగర అభివృద్ధిపై అసత్యాలు మాట్లాడుతున్నారని రౌతు ఆక్షేపించారు. నగరంలో జరిగిన అభివృద్ధికి ఎంపీ భరత్రాం చేసిన కృషికి
ఫలితంగానే ప్రజలందరూ అభిమానం పొందారని తెలిపారు. తెదేపా హయాంలో దుర్గంధభూయిష్టమైన కంబాల్ చెరువు పార్కును ఎంపీ భరత్రాం సంస్కరించి దాన్ని పరిశుభ్రమైన సుందర నందనవనంగా తీర్చిదిద్దారని గుర్తు చేశారు. ఇప్పుడు అది ముంపు నివారణకు స్టోరేజ్ ట్యాంక్ గాను, మరోవైపు పర్యాటక ప్రాంతంగా అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. తెలకు రోడ్ నుంచి వచ్చే ముంపు నీరు నివారణ కోసం 4 ఎకరాలు తెలుకుల చెరువు ప్రాంతాన్ని కేటాయించి స్టోరేజ్ ట్యాంక్గా మార్చిన కృషి మాదేనని రౌతు ప్రస్తావించారు. స్వాతంత్ర ఉద్యమ సంఘటిత స్ఫూర్తిని గుర్తు చేస్తూ కంబాల్ చెరువు సెంటర్లో దండి సత్యాగ్రహ విగ్రహ సమూహం ఏర్పాటు భరత్రాంలోని దేశభక్తికి, జాతీయతా దృక్పథానికి ఉదాహరణని పేర్కొన్నారు. ఈట్ స్ట్రీట్ హ్యాపీ స్ట్రీట్, లాలా చెరువులోని గ్లో గార్డెన్ ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చక్కటి ఆహార కేంద్రాలకు విజ్ఞాన వినోద పర్యాటక వేదికగా పురోగమిస్తుంటే వీటిపై తెదేపా వారు వక్రభాష్యాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆక్షేపించారు. ఇటీవల రాజమండ్రిలో జరిగిన సీఎం జగన్ రోడ్ షో చూడ్డానికి ప్రజలు ఎండను సైతం లెక్క చేయకుండా అసంఖ్యాకంగా తరలివచ్చారంటే అందుకు కారణం పేద ప్రజలకు జగన్ ప్రభుత్వం అందించిన సంక్షేమ కార్యక్రమాల పట్ల ఉన్న కృతజ్ఞతే ప్రధాన కారణమని రౌతు గుర్తు చేశారు. అదే రీతిలో ఎమ్మెల్యేగా భరత్రాం నామినేషన్ కార్యక్రమానికి ప్రజలు విశేష రీతిలో తరలిరావడం వెనుక ఆయన నగరానికి అందించిన పలు అభివృద్ధి కార్యక్రమాలే ప్రధాన కారణమని రౌతు వివరాలు తెలిపారు. ప్రతిపక్షం వాళ్ళు సహజంగా జరిగిన ఇన్సిడెంట్ని భిన్న స్టేట్మెంట్ని కూడా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏం చేతనంటే ముఖ్యమంత్రి గారి మీద రాయి పడినప్పుడు అది ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసుకున్న రాయి అని ఒక సందర్భంలోనూ, సహజంగా ఒక రాయి పడితే ఎందుకంత కలత చెందాలని మరి ఇంకో స్టేట్మెంటు, ఇలాగ భిన్న స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు అందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఈ బస్సు యాత్రే ద్వారానే ఆయన సమాధానం ఏ రోజు కూడా ప్రతిపక్షాలు ఇచ్చింది దేన్ని కూడా ఆయన ఖండించలేదు. ఇవాళ ఆయన బస్సు యాత్ర ద్వారా ధైర్యంగా ఆయన వేసిన రాళ్ళని ఒక పువ్వులుగా తీసుకొని ధైర్యంగా ముందుకు సాగుతూ ఇవాళ ప్రజల నుంచి వస్తున్నటువంటి ఎర్రని ఎండల్లో బహుశా ఇంత టెంపరేచర్లో కూడా పెద్ద ఎత్తున తరలి రావడం, ఇవాళ రాజమండ్రిలో కూడా నేను చూశాను. ఆయన బస్సు యాత్ర 9 కిలోమీటర్ల తర్వాత మల్లాయిపేట దగ్గర, తర్వాత అక్కడి నుంచి రాజానగరం వరకు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఆయన క్యాంప్ ఆఫీస్ దాకా కూడా రావడం అంటే ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన, రాబోయేటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం మరొకసారి అధికారంలోకి రాబోతుందనేటువంటి సంకేతాలు ప్రజలు ఇచ్చినటువంటి స్వాగతం ద్వారా మనకి స్పష్టంగా కనబడుతుందనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా ప్రస్తావన చేస్తున్నాను. అంతేటువంటి భరత్ గారి యొక్క నామినేషను రాజంగా మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయంలో కూడా ఎర్రని ఎండ 42-43 డిగ్రీలు రాజమండ్రిలో ఉన్నప్పుడు కూడా ప్రజల నుంచి వచ్చినటువంటి విశేష స్పందన చూస్తే మరి వివిధ వర్గాల నుంచి పెద్ద ఎత్తున ఊరు తరలొచ్చిందా అన్నట్టు స్వాగతం మరి రాబోయే రోజుల్లో సహజంగా అందరూ అంటున్నారు ప్రతిపక్ష నాయకులు, అభివృద్ధి ఎక్కడ చేశారని. ఇవాళ సంక్షేమం అనేది మా ముఖ్యమంత్రి గారు బహుశా ఈ భారతదేశంలోనే ఎక్కడ లేని సంక్షేమం మా ముఖ్యమంత్రి గారు అందించారు అనేక పథకాల ద్వారా సామాన్య బడుగు బలహీన వర్గాలు. మరి ఇవాళ రాజమండ్రిలో నేను శాసనసభ్యుడిగా ఓడిపోయినా, నేను గతంలో 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా చేసినప్పుడు రాజమండ్రిలో ఏదైనా శాశ్వతంగా ఉన్నటువంటి గృహ నిర్మాణాలు కానివ్వండి, బ్రిడ్జీలు కానివ్వండి, ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువులు, ఇవాళ అత్యద్భుతమైనటువంటి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆ రోజు చేస్తే తదుపరి మరలా భరత్రాం గారు పార్లమెంట్ మెంబర్గా ఉండి రాజమండ్రిలో శాసనసభ్యుడిగా నేను ఓడిపోయిన తర్వాత మరలా ఆయన బాధ్యతలు పూర్తిగా తీసుకొని రాజమండ్రి ముఖ చిత్రంలో అభివృద్ధి అంటే ఏంటనేది ఒకసారి చూపిస్తే ఇవాళ చుట్టుపక్కల ఊర్లు అన్ని ఊర్ల నుంచి కూడా వచ్చి రాజమండ్రి అభివృద్ధిని చూసి ఎంతగానో 1000 నోళ్ళ పొగుడుతున్నారని అంటే కళ్ళకు కట్టినట్టు మనకి అభివృద్ధి ప్రతి ప్రదేశంలోనూ కనబడుతుంది. ఇవాళ గౌడ సెట్టిబలిజ శ్రీశైన యాత ఈడిగ సంఘ మాజీ అధ్యక్షుడు పాలిక శ్రీనివాస్ మాట్లాడుతూ భరత్ ఎమ్మెల్యేగా అధిక మెజార్టీతో గెలుస్తారనే దానికి నిన్న జరిగిన నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ప్రజలు వరదలా పుట్టిన దృశ్యాలే నిదర్శనమని అభివర్ణించారు.
భరత్ విజన్ ఉన్న మనిషి అని, వాళ్ళ అభ్యర్థి నిలువున పాయిజన్ ఉన్న వ్యక్తి అని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ సిటీ మాజీ అధ్యక్షుడు నందపు శ్రీనివాస్, వాకచర్ల కృష్ణ, నీలం గణపతి, కురుమిల్లి శాంతి స్వరూప్, రొక్కన్ త్రినాథ్, కొమ్మోసు దుర్గారావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. వాసు గారు, తమ్ముడు వాసు, నీకు ఒకటి చెప్తున్నా, రాసి పెట్టుకో. ఈ రోజున కౌంటింగ్ స్టార్ట్ అయింది. రేపు మే 13న ఎలక్షన్స్, జూన్ 3, 4 తారీఖులో ఉంది కౌంటింగ్. నేను నిజంగా తమ్ముడు వాసుకు చెప్తున్నా, ఒక బస్ టికెట్, ట్రైన్ టికెట్, ఏ టికెట్ బుక్ చేసుకుంటే ఈరోజే బుక్ చేసుకో. కరెక్ట్గా జూన్ 4వ తారీఖున ఆ రోజు సాయంత్రం వరకు చూసి, ఎక్కడైతే మీ యొక్క సొంత రాష్ట్రం ఈ మధ్యలో ఏర్పాటు చేసుకున్నారు కదా మీ ఫ్యామిలీ సొంత రాష్ట్రం, ఆ తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా పెట్టి బేడలకు సిద్ధంగా ఉండమని ఈరోజు టికెట్ బుక్ చేసుకోమని చెప్తున్నా.